ఇప్పుడు కావాల్సిన ఎందుకు కొడుతున్నావు? మాట్లాడుతున్నాయి వాడు చెయ్యండి రేషన్ ఏం చేస్తావు చెయ్య ఏం కొట్టేది ఈ రోజు మనం ప్రాంక్ చేయబోతున్నాం. పొద్దునే ఇంకా వికాస్ గారిని బాగా సతాయిచేసి మీ ఇప్పుడు కూడా సతాయిస్తాం పోయి వాని మీద ఇప్పుడు ప్రాంక్ చేస్తాము. మేమే సతాయించి వాని మీద గొడవ వేసుకుంటాము. చూద్దాం ఎట్లా ఉంటుంది. గాయస్ వాడు పక్క రూమ్ లో ఉన్నాడు. ఇప్పుడు నేను అఖిల్ గడ వెళ్తాము అండ్ ఆ పక్క రూమ్ లో చూపిస్తాను. నవీన్ గడ అయితే కెమెరా తీస్తాడు. వానికి అసలు తెలియదు కెమెరా ఉన్నట్లు కూడా. వీడు ఏడా సపరేట్ గా కూర్చొని దాం పెట్టుకొని వచ్చి తీస్తాడు. వానికి అసలు లోటు రాకున్నది. దాంట్లో సపరేట్ గా సైలెంట్ గా కూర్చొని తీసుకో సరేనా. చాలా సీరియస్ గా ఉండు. రొంచి డౌట్ వచ్చినా మళ్ళీ అదంతా ఏమైంది. స్టార్ట్ చేస్తారా మీరు? పొద్దున్న నుంచి సతాయించి దీన్ని పెద్ద సతాయిచ్చేయను చేయవన్నీ లంగా పనిలే మళ్ళీ ఏం చేస్తానంటే ఫస్ట్ రాయేస్తా. రాయేసుకో మేము రాయలే. మేము ఒకవేళ ఏమన్నా రాసి వాళ్ళని రాయకపోతే వాడు రాయ ఊరికి గొప్ప సార్లు వాటి చేస్తాడు. అది నువ్వు చెప్పాను కదా. వాడు రాయకుండా ఉన్నప్పుడు మేము రాసి ఇచ్చేస్తామని చెప్తే ఏంటన్నా నేను రాయకున్నాను. అది మీ పర్సనల్. వాడు ఏం చేస్తాడో మేము ఒకవేళ వాడు కన్నా రాస్తే కూడా మేము రాయకుండా ఉన్నప్పుడు వాడు ఇష్టపోయి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తాను. మేము ఎట్లుంటాం నువ్వు ఎట్లుంటావు ఏం నేను రాయన్ రా చదవండి రా అని నేను చెప్తాను. నేను పెద్ద రాయన్ రా చదవండి రా అని చెప్పి చెప్పేది రాయన్ రా చదవండి రా సారి చెప్తా డిఎస్ రోజు ఆ రోజు వచ్చి ఏమన్నా నిలబెట్టిస్తే నేను లేస్తాను అని చెప్పినాను. మేమందరూ మచ్చా అందరూ రాంటున్నాము కానీ వద్దురా మచ్చా ఎగ్జామ్ రాయాలనేసి పేపర్లో 2 పేపర్లు పక్కన పెట్టేసి మేము రాయలేదు ఇంకా మీరు చెప్తే ఎగ్జామ్ రాయండి అనేసి మేము గుమ్ముంటే ఎగ్జామ్ పెట్టినా ఒకవేళ పెట్టింటే రాయింటావు కదా. పొద్దున్న నుంచి మాట్లాడతాను. పొద్దున్న నుంచి మాట్లాడతాను. నేను రాసుకొని ఉన్నాను. మాట్లాడు అఖిల్ నీకు మాట్లాడు మధ్యలో రాదు.
మాట్లాడుతున్నావు కదా ఎందుకు వాడే మాట్లాడతాడు మధ్యలో రేపు పొద్దు నుంచి రేగిస్తాను ప్రతిసారి నేనే ఎందుకు ఇది కావాలా ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా మాట్లాడుతున్నాం ఎందుకు నేను ఏం చెప్తాను నువ్వెందుకు మధ్యలో వస్తాను మధ్యలో నాకెందుకు రేగిస్తాడు కూర్చోరా వాడే కదా కొడతాడు నేను పోసినా వాళ్ళు ఎవరు చేయలేదు ఏం బాగుండదు ఏం పెద్ద పుడింగా నువ్వేమన్నా ఇక్కడ కుప్పంలా నేను క్లాస్ లో ఏ రోజు అన్నాను ఏంటనేది ఏంటి అమ్మా అప్పుడు నేను టక్కన చేయలేవేసిందా నీకే రే వాడరా నిండేది ఏమన్నా ఏంట్రా ఇప్పుడు? ఏయ్! ఏయ్! నేను ఎక్కడ దొరకదు వీడేమన్నా మధ్య మీరు చేసింది మధ్య మీకు పొద్దున్న మీరు ముగ్గురు కలిసి పొద్దున్న నుంచి ఎత్తులు సంతాయిస్తాను గేట్ యాడో చేయలేదు నేను క్లాస్ లో నీకు యాడో చేయండి నేనేం చేయలేదు కదా మళ్ళీ ఎందుకు ఎందుకు రియాక్ట్ అవుతాను మీరు ఇప్పుడు కావాల్సిన ఎందుకు కొడుతున్నావు మాట్లాడుతున్నాం వానికి చెప్పరా లేదంటే వానికి ఏం నువ్వు చేసిండేది ఎంత ఉందో నేను చేసిండేది అంతే ఉంది మధ్యలో ఎందుకు రాసు నువ్వు పొద్దున్న మాట్లాడలేదు కాదు ఎప్పుడే నేను కామెడీ చేయలే నువ్వు నన్ను కొడుతు కానీ ఏం ఇట్లా రాకుంటే నువ్వు మధ్యలో ఏమిటి వస్తుంది మధ్యలో ఏమిటి వస్తుంది అఖిల్ నీకు అలా కొట్టలేదండి క్లాస్ లో ఇప్పుడు కూడా సరదాగా కొట్టింది కొట్టారా ఎవరన్నా నువ్వు నా మీద వస్తే మధ్యలో మాట్లాడుతా రే ఇదంతా అయ్యలేదు రా వాడు ఏమంటాడు ఏమన్నా
మాట్లాడమ్మా ఇంద్రా వానికి రే మాట్లాడు ఏమైందిరా కాదా పొద్దున్న నుంచి నాకు ఎట్లు సతాయిస్తారో తెలుసు చెప్పు. ఏం వాళ్ళిద్దరూ ఒకటే నేను సింగిల్ వాళ్ళు చీటింగ్ కేసు నాకు చెయ్యేసినారు రా వాళ్ళు ఏ కొట్టినారా వాళ్ళే కొట్టినారు కాబట్టి నేను కొట్టింది అడగండి మీరిద్దరు ఏం బాగా సపోర్ట్ పోతారు సరే రైట్ ఏం మాట్లాడుతున్నా మాట్లాడు ఏమ్రా మాట్లాడతాను